బ్రేక్ న్యూస్ చూసిన కల్తీ నెయ్యిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ తిరుపతికి చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో దినేష్ కుమార్ కు ప్రత్యేక గది కేటాయించింది ప్రభుత్వం. కల్తీ నెయ్యిపై తిరుపతి నుంచే ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించనుంది. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగనుంది. నెయ్యి కొనుగోలుకు సంబంధించిన పాత రికార్డులు పరిశీలించిన కమిషన్ 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. తిరుపతికి ఏకసభ్య కమిషన్ చేరుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, మీరు అన్నట్లుగా కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఇవాళ నుంచి పని షురూ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత నేరుగా తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఎవరితో కమిషన్ ఉన్నాడో దినేష్ కుమార్ ఆయన చేరుకున్నారు. ఈ పద్మావతి అతిథి గృహంలో ఆయన కోసం ఒక ప్రత్యేక కార్యాలయం, అంటే ఒక ప్రత్యేక ఆఫీస్ను కూడా అక్కడే కేటాయించడం జరిగింది. ఈ ఉదయం నుంచి కూడా ఆయన పూర్తిగా వర్క్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ప్రధానంగా ఇప్పటి వరకు నెయ్యి కొనుగోలుకు సంబంధించిన పాత రికార్డులు, పాత టెండర్లు, పాత డాక్యుమెంట్స్, ఇతర అనేక ఉత్తర్వు కాపీలు అన్నీ కూడా తెప్పించుకున్నారు. వాటిని ఉదయం నుంచి కూడా వాటిని పరిశీలించే కార్యక్రమం మొదలుపెట్టారు. మొత్తంగా మనకు తెలుసు, ఇప్పటికే కల్తీ వ్యవహారంపై ఇదివరకు సుప్రీంకోర్టు అట్లాగే సిబిఐ సంయుక్తంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు ఏర్పాటైంది. ఆ సిట్టు విచారణ చివరకు ఛార్జ్షీట్ వరకు వచ్చింది. అయితే ఆ సిట్టు దాఖలు చేసిన ఛార్జ్షీట్ పట్ల కొన్ని ప్రత్యేక అభ్యంతరాలు ఉండడం, కొంత అసలు విషయాలు ఇంకా వెలుగులోకి రాలేదు అని ప్రభుత్వం కొంత అభిప్రాయపడిన నేపథ్యంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిషన్ విచారణ కొనసాగబోతోంది. ఇవాళ నుంచి అంటే దాదాపు 45 రోజుల పాటు, అంటే నెలన్నర రోజుల పాటు కమిషన్ విచారణ కొనసాగబోతుంది. 45 రోజుల్లోనే ప్రభుత్వానికి విచారణ నివేదిక ఇవ్వాలి. ఎందుకంటే కమిషన్ ప్రభుత్వం ఒక టైం బౌండ్ను ఫిక్స్ చేసింది, 45 డేస్ పీరియడ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అత్యంత ముమ్మరంగా దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేయబోతోంది. ఈవేళ తొలి రోజు ఇక్కడ, అంటే ప్రధానంగా 2021 నుంచి 2024 వరకు టీటీడీకి సంబంధించి నెయ్యి కొనుగోలు వ్యవహారంలో జరిగిన అనేక అంశాలు, అందులో ఎలాంటి అవకతవకలు జరిగాయి, టెండర్ నిబంధనలు ఎందుకు సడలించారు, అంతకుముందు చాలా కఠినంగా ఉన్న నిబంధనలు ఎందుకు సడలించారు, ఆ సడలింపు వెనక ఎవరున్నారు, దీని వెనక అసలు ఏం జరిగింది, కమిషన్ల వ్యవహారం ఎలా సాగింది, అసలు నెయ్యి అంటే ప్రసాదాలకు వినియోగించే ఈ నెయ్యి అట్లా కల్తీ జరిగిందా, కల్తీ జరిగినప్పుడు ఎవరు ఎందుకు అడ్డుకోలేదు, ఏ దశలో దీన్ని ఎవరు ప్రోత్సహించారు, ఎవరు కమిషన్లు కక్కుర్తిపడ్డారు, లాంటి అనేక అంశాలపైన దినేష్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరగబోతోంది. ఆయన బహుశా తిరుపతిలో ఉండకుండా తిరుపతి నుంచి తిరుమల వెళ్ళొచ్చు. తిరుమల నుంచి ఇప్పటికే నెయ్యి బోలే బాబా లాంటి టెండర్లంతా కూడా ఉత్తరాంధ్రలో, ఉత్తర భారతదేశంలో ఉన్న ఏదైతే నెయ్యి సరఫరా సంస్థల కార్యాలయాలకు, వాటి ఫ్యాక్టరీలకు కూడా ఆయన వెళ్లే అవకాశం, మొత్తంగా టైం చాలా తక్కువ ఉంది. ఆయనకు 45 డేస్ ఉన్న నేపథ్యంలో ఇవాళ నుంచి మరింత ముమ్మరంగా కమిషన్ దీనిపైన విచారణ చేపట్టబోతోంది. బలరాం, అంటే ఏకసభ్య కమిషన్ విచారణ పద్ధతులు ఏ రకంగా ఉంటాయి? ఎందుకంటే గతంలో సిట్ కూడా ఒక నివేదికను సిద్ధం చేసిన పరిస్థితి, ఆ నివేదికను ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే మొదటి నుంచి ఫ్రెష్ గా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేసే అవకాశాలు ఉంటాయా? నిజానికి ఇందుకు సంబంధించి ప్రత్యేక గైడ్ లైన్స్ ఏది ప్రభుత్వం దాఖలు చేయలేదు. కానీ తప్పనిసరిగా ఏదైతే ఏకసభ్య కమిషన్ సిట్టు నివేదికను, ఛార్జ్ షీట్ను కూడా పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సిట్టు కూడా సాదాసీదాగా విచారణ జరపలేదు. దాదాపు అనేక ప్రాంతాలు, దాదాపు 3 నెలలకు 4 నెలల పాటు సిబిఐ సిట్టు పూర్తి స్థాయిలో ముమ్మరంగా దర్యాప్తు జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అందుకు సంబంధించి వాళ్ళ దగ్గర చాలా కీలకమైన డాక్యుమెంట్స్, ఉత్తర్వులు, టెండర్ ఫామ్స్, అట్లాగే అక్కడ ఏదైతే కల్తీ నెయ్యికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు కొన్ని వివిధ రకాల రసాయన పదార్థాలు, ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా అసలు ఇది నెయ్యే కాదు, అనేక రసాయనాలతో తయారు చేసిన పదార్థం అంటూ కూడా సిట్టు తన నివేదికలో పేర్కొన్న సంగతి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన కీలక ఆధారాలంతా కూడా ఇదివరకే సిట్టు సేకరించింది. తప్పనిసరిగా ఆ రిపోర్ట్లను, కొన్ని పత్రాలంతా కూడా కమిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కమిషన్కు సహాయంగా ఉండేందుకు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుంచి ఒక 2-3, అట్లాగే టీటీడీ నుంచి మరికొంతమంది సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తారని మనకు సమాచారం. ఇవాళ కూడా అందుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే అనేక కార్యాలయాలకు వెళ్ళాలి, అక్కడ కొంత సహాయం అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు టీటీడీ నుంచి వాళ్ళ సభ్యులు కావాలి, అట్లా పోలీస్ శాఖ నుంచి కూడా కొంత అసిస్టెంట్స్ కమిషన్కు కావాల్సిన నేపథ్యంలో కొంత ప్రత్యేక చేదోడు వాదనగా ఉండేందుకు కొంతమంది సభ్యులు, కొంతమంది ఉద్యోగులను కూడా దినేష్ కుమార్కు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా కమిషన్ కొలువు తీరిన తర్వాత ఇవాళ రేపటి నుంచి కూడా ఆయన ముమ్మరంగా అనేక ప్రాంతాల్లో పర్యటించి విచారణ మరింత ముమ్మరంగా కొనసాగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ మురళి.